నమస్కారం. ఇప్పటి వరకు మనం సర్వీస్ రిజిస్టర్లో మొదటి 4 పేజీలను ఎలా నింపాలో వివరంగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో 5వ పేజీ వివరాలను తెలుసుకుందాం. ఈ పేజీలో ప్రధానంగా ఉద్యోగి నియామకానికి సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేయాలి. ప్రథమ నియామకం ఆధారంగా ఉద్యోగి యొక్క డిఎస్సి మరియు క్యాడర్ వివరాలు నియామక ఉత్తర్వుల ప్రకారం నమోదు చేయాలి. ఉదాహరణకు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీఈటీలకు సంబంధించిన వివరాలు. తర్వాత ప్రొసీడింగ్ నంబర్, తేదీ, హాల్ టికెట్ నంబర్, రోస్టర్ పాయింట్ మరియు రోస్టర్ కమ్యూనిటీ వంటి వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి. ఇవి ఉద్యోగి యొక్క మొదటి నియామకానికి సంబంధించిన కీలక వివరాలు కావున పూర్తిగా స్పష్టంగా ఉండాలి. 10వ కాలంలో ఉద్యోగం అంతమైన తేదీని అంటే ఇంక్రిమెంట్ మంజూరికి ముందు చివరి పనిచేసిన తేదీని నమోదు చేసి కారణంను 11వ కాలంలో నమోదు చేయాలి. 13, 14, 15వ కాలంలలో ఉద్యోగ నియామకానికి సంబంధించిన పూర్తి ఎంట్రీని రాయాలి. 12వ కాలంలో ఈ పేజీలో నమోదు చేసిన అన్ని వివరాలను ధృవీకరించినట్టు డిడిఓ గారు సంతకం చేయాలి. ఇది అధికారిక ధృవీకరణ కావున తప్పు లేకుండా స్పష్టంగా నింపడం అవసరం. తదుపరి వీడియోలో మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ధన్యవాదాలు.